శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అని ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తపన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 16th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని, అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ ప్రకారంగా జాతకం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే గోచరం లోపల జరగబోయే విషయాలు కేవలం 50-60% జరుగుతుంది. దానికన్నా ఎక్కువ అస్సలు జరగదు. ఎందుకంటే మనకంటూ జాతకం ఉంటుంది. ఆ జాతకానికి కూడా కాస్త విలువ ఉంటుంది. దాని అనుసారంగా కూడా జరుగుతూ ఉంటుంటాయి. మిథున రాశి వారికి ప్రెజెంట్ ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే చాలా మంది అంటుంటారు. అలా ఏం లేదండి, చాలా బ్యాడ్ టైం అయితే ఏం లేదని చాలా మంది అంటుంటారు. నిజంగా చూస్తుంటే మిథున రాశి వారికి ఎలాంటి రకమైన బ్యాడ్ టైం లేదు. కేవలం గోచరం లోపల సరిగ్గా లేదు, గోచరం లోపల గ్రహస్థితి సరిగ్గా లేదు. ఎక్కడ సరిగ్గా లేదు, శాటర్న్ భాగ్యస్థానంలో ఉండడం. ఈ భాగ్యాధిపతి మిథున రాశి వారికి భాగ్యాధిపతి అలాగే అష్టమాధిపతి శనిదేవుడు అవుతాడు. ఈ భాగ్యస్థానంలోనే ఉన్నాడు శనిదేవుడు. కాబట్టి భాగ్యస్థానంలో ఉన్న శనిదేవుడు ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో మంచి చేస్తాడు, కొన్ని విషయాల్లో రాంగ్ కూడా చేస్తాడు అని. రాశి నుంచి ద్వాదశ స్థానంలో దేవుడు బృహస్పతి ఉన్నాడు కదా, ఇది కాస్త కార్యక్షేత్రాల లోపల ఇబ్బందులు తేవడం, అనుకున్న పరిస్థితుల కన్నా చాలా విపరీతంగా ఎక్కువ అవుతూ ఉండడం ఇది జరుగుతూ ఉంటది. కానీ ఒక విషయం మీరు గమనించండి, ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అర్ధ త్రికోణం లోపల గోచరం లోపల గ్రహాలు ఎక్కువ పనిచేస్తున్నాయి. అర్ధ త్రికోణం అంటే ఏంటంటే కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి లోపల గ్రహాలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహ అర్ధ త్రికోణం బలం చేయడం వల్ల ప్రెజెంట్ మిథున రాశి వారికి ఏదేమైనా కానివ్వండి, పని ఎలాంటిదైనా కానివ్వండి, డబ్బు కావాలి ప్రెజెంట్. దానికోసం ఏ పని చేయడానికి సిద్ధంగా ప్రెజెంట్ అయితే మిథున రాశి వారు కనబడుతున్నారు. ఈ తప్ప ఒప్ప అంటే కాదు, బాధ్యత ఆ రకంగా ఉన్నట్లయితే పని కూడా ఆ రకంగా చేస్తుంటారు. ఎవరు కూడా బాధ్యత ఏ రకంగా ఉంటుందో పని కూడా వ్యక్తులు ఆ విధంగా చేస్తుంటారు.
కొన్నిసార్లు మనం చేసిన పని లోపల తప్పు కూడా మనకు తప్పు అనిపించదు, ఎందుకంటే మన ముందున్న బాధ్యత అంత పెద్దది కాబట్టి. కొన్నిసార్లు ఏంటంటే మనం కళ్ళ ముందు బాధ్యత చిన్నగా ఉన్నా మనం అనవసరంగానే ఎక్కువగానే చేస్తుంటాం. ఇది చూసుకున్నట్లయితే బాధ్యత పరంగా మనం చేయాల్సిన పనులు అయితే ఉంటుంటాయి. కానీ ఇదంతా సోది మీకు అనిపించవచ్చు, కానీ సోది కాదు. చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు ప్రెజెంట్ ఏదైతే చేస్తున్నారో పని లోపల అది గుడ్ ఉంది. మీరు ఎలా అయితే ముందుకు వెళ్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళండి, ఎక్కడ ఆగకండి. కేవలం ఏంటంటే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి, వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. అది ఎలా అంటే మీరు ఏదైనా పని చేస్తే చేయండి, దాని గురించి ఎక్కువ ప్రచారం చేయకండి. మీరు ఏ పని గురించి అయితే ఎక్కువ ప్రచారం చేస్తారో ఆ పని ఎప్పుడు తొందరగా అవ్వదు, ఆ పని అస్సలు అవ్వదు. మీరు కేవలం ఆ పని ప్రచారం చేస్తారు తప్ప ఆ పని మొత్తమైంది మీ జీవితంలో అస్సలు ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లాస్ట్ ఇయర్ లోపల నడుస్తున్న విషయాలు ఇవన్నీ. ఇప్పుడు సీక్రెట్గా ఉండండి, సీక్రెట్, ఎక్కువ మాట్లాడకండి. మీ పని చెప్పాలి, మీ విలువ ఏంటో మీ పని చెప్పాలి, మీరు చేస్తున్న పని ఏంటో. మీరు కొన్నిసార్లు మాట్లాడితే అవతల వ్యక్తికి వేరేలా అనిపిస్తుంటుంది. సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే కార్యక్షేత్రాల లోపల విఘ్నాలు ఎక్కువ వస్తుంటాయి, కార్యక్షేత్రాల లోపల విఘ్నాలు ఎక్కువ వస్తుంటాయి. దీనివల్ల అవుతుంది ఏంటంటే ఏ ఒక్క పని సరిగా చేయలేకపోతుంటారు, ఎందుకంటే మీ దశమాధిపతి ద్వాదశ స్థానంలో వక్రగతిలో ఉన్నాడు అని ఈ ద్వాదశాధిపతి రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల కలిగే విషయం ఏంటంటే మీరు పని అయితే చేయాలని అనుకుంటారు, కానీ ఒక భయం కూడా ఉంటుంది, ఈ పని మొత్తం కాకపోతే ఏంటి పరిస్థితి అని. కానీ మీరు అలాంటి భయం పెట్టుకోకండి, ఏమైనా కానివ్వండి ఆ పని నేను పూర్తి చేసి తీరుతానని అనుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఒక పాజిటివిటీ ఏంటంటే మీరు అనుకున్నది చేయగలుగుతారు, కానీ మీరు మధ్యలో వదిలేకండి ఏ పనిని కూడా. ముందు మీ పట్ల మీరు చాలా గట్టి సంకల్పం పెట్టుకోండి, ఎట్టి పరిస్థితులు ఏదైనా కానివ్వండి నేను ఈ పని పూర్తి చేస్తే తీరుతాను అనుకోండి, తప్పకుండా పని అవుతుంది. థర్డ్ పాయింట్, ప్రెజెంట్ గోచరంలో కనుక చూసుకున్నట్లయితే ద్వాదశాధిపతి అలాగే పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాల లోపల కాస్త భయం ఏర్పడుతుంది. సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు, లేకపోతే మీ సొంతంగా కెరీర్ గురించి కావచ్చు, కాస్త భయం అయితే ఉన్నది. అండ్ ఇంకొక భయం ఏంటంటే ఖర్చుల పట్ల భయం ప్రెజెంట్ మిథున రాశి వారికి చాలా ఎక్కువ కనబడుతుంది. అండ్ దాంతో ఒక విషయం తెలుసుకోండి, ఈ పీరియడ్లో ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా దాని పెనాల్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ద్వాదశాధిపతి కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో పాపకర్తరి యోగంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎక్కడ కూడా డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసే పెట్టుకోండి. ఒకవేళ అలా కనుక మీరు ఏం చేయలేకుండా పెట్టుబడి పెట్టినట్లయితే అవి పోయాయని అనుకోండి. సో జాగ్రత్తగా చూసుకొని పెట్టుబడి పెట్టుకోండి. అండ్ షేర్ మార్కెట్ లోపల ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, లేకపోతే లాసెస్ ఎక్కువగా చూడాల్సి వస్తుంది మీకోసం. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారు బిజినెస్ మ్యాన్స్, ఆన్లైన్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే చాలా బాగుంటుంది. బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో డిజిటల్ మార్కెట్ లోపల ఎంటర్ అవ్వండి. ఎందుకు మా మాట చెప్తున్నా తెలుసుకోండి. శనిదేవుడు కుంభరాశిలో గోచరం నడుస్తుంది. ఈ శనిదేవుడు ముంగ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే నక్షత్ర పరివర్తన చేసుకోబోతున్నాడు, గురువు నక్షత్రం లోపల ఎంటర్ కాబోతున్నాడు. కాబట్టి బిజినెస్ కి సంబంధించిన విషయాల లోపల ఆటోమేటిక్ గా మీరు కొన్ని రాబోయే రోజుల్లో తప్పనిసరైన పరిస్థితుల లోపల మీకు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు రాహుని యాక్టివేట్ చేసి తీసుకోండి. రాహుని యాక్టివేట్ చేసి కనుక మీరు చేసుకున్నట్లయితే ఫ్యూచర్ లో కూడా ఈ రాహు మీకు భాగ్యస్థానంలో వచ్చిన తర్వాత మీకు మంచి యోగ కారకుడు అయి తీరుతాడు. ఆన్లైన్ ఇంటర్నెట్ లోపల డిజిటలైజేషన్ లోపల మీ మార్కెట్ ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళండి. కంటే చెప్పాల్సింది ఇంకా అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నించండి. ఎంతవరకు అయితే ఉన్నారో దానికన్నా ఇంకా ఎక్కువ ఆలోచించండి. అది మీకు తప్పకుండా ఒక గ్రోత్ తెచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ప్రెజెంట్ ప్రేమ జీవితం లోపల అంత అనుకూలంగా కనిపించట్లేదు. కాబట్టి కొన్ని విషయాల లోపల మోసపోయే అవకాశం ఉండబోతుంది, భయం కనబడుతుంది. అని ప్రేమ జీవితం లోపల కుటుంబ పరంగా విరోధం అయితే చాలా ఎక్కువగా ప్రెజెంట్ మిథున రాశి వారికి కనబడుతున్నది. సిక్స్త్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కఫ్, అదే రకంగా నరాలకి సంబంధించిన విషయాల లోపల కాస్త కొన్ని ప్రాబ్లం, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వడం, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వడం, అని స్కిన్ ఎలర్జీ అవ్వడం, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అదే రకంగా నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్
క్రియేట్ అయ్యే అవకాశం అయితే ప్రెజెంట్ మిథున్ రాశి వారికి కనబడుతుంది. కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావమే ప్రెజెంట్ మిథున్ రాశి వారికి ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే మీ రాశాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు అని రాహుతో సంబంధం చూసుకున్నట్లయితే రాహు అదే రకంగా బుధుడు సంబంధం ఎప్పుడైతే షష్ఠ స్థానంలో కలుగుతుంటుందో ఆ టైం లోపల కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వడం స్వాభావికమైన విషయం అవుతుంటది. అని శని సంబంధం కూడా ఉండడం వల్ల కాస్త నరాలకి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. లాస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే అదృష్టం ఈ నెలలో ఎంత ఉండబోతుంది. లాస్ట్ మంత్ కాబట్టి అదృష్టం పైన ఎక్కువ విశ్వాసం పెట్టుకోకండి. మీరు మిథున రాశి వారిని చాలాసార్లు చెప్తుంటా, మిథున రాశి ఒకటేంటంటే అదృష్టం పైన ఎక్కువ నమ్మకూడదు. మిథున రాశి వారి దగ్గర భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరదానం ఏంటంటే వీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కానీ వీళ్ళు అనుకున్నది వీళ్ళకి కూడా తెలిసి రాదు వీళ్ళకి ఏం కావాలో. కాబట్టి మీకు ఏం కావాలో మీ ఇంట్యూషన్ ఏంటో ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి. నాకు ఇప్పుడు ఇది కావాలి, ఇదే కావాలనుకోండి, మీకు అది తప్పకుండా వచ్చి తీరుద్ది. దానికి ఇలాంటి రకమైన ఎవరిది అవసరం ఉండదు, అదృష్టం అవసరం ఉండదు. కేవలం మీరు ఆ రకంగా గట్టిగా అనుకోండి, తప్పకుండా అయి తీరుద్ది. పరిహారాలు తప్పకుండా అవసరం. మీకు ఆంజనేయ స్వామి ఎక్కువ ఆరాధన చేస్తుండండి. ఇక మిగతా మీరు ఏవైతే డైలీ చేస్తుంటారో అవి డైలీ చేస్తూనే ఉండండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.